ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఫోకస్ చేస్తున్న అన్ని కార్యక్రమాలు మన ఎలిజిబిలిటీ ప్రతి ఫ్యామిలీకి కూడా 5 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్నంత వరకు పెంచడం వలన మన రాష్ట్రంలో సుమారు 90% పాపులేషన్ ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కింద బెనిఫిట్ తీసుకోవడం జరుగుతోంది సార్. అలాగే గత 2019 వరకు ఉన్న లిమిట్ 5 లక్షల రూపాయలు కాకుండా క్యాన్సర్ బాధితులను దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ ట్రీట్మెంట్కి లిమిట్ లేకుండా మనం గవర్నమెంట్లో ఆర్డర్స్ ఇవ్వడం వలన చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ బెనిఫిట్ పొందడం జరిగింది. దీంతోపాటు 5 లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న చాలా ప్రొసీజర్స్లో కూడా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వేరియస్ జీవోస్ ఇస్తూ కాక్లియర్ బైలాటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ కానీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఇతర కాస్ట్లీ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. సో వీటన్నిటినీ ప్రజలకి పూర్తి స్థాయిలో వాళ్ళు బెనిఫిట్స్ తీసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అవగాహన కార్యక్రమం పెడుతూ ప్రస్తుతం ఉన్న మన కాస్ట్ని ప్రతి ఫ్యామిలీకి కూడా 25 లక్షల రూపాయల వరకు పెంచుతూ తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈ ఆరోగ్యశ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంచింగ్ ఈరోజు పెట్టడం జరిగింది సార్. సో దీంతో పాటు కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతోంది. రేపు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఒక 3-4 సెక్రటేరియట్స్ సంబంధించిన కార్డ్స్ మనం పొజిషన్ చేయడం జరిగింది సార్. స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు సమక్షంలో మన సిహెచ్ఓ అలాగే ఏఎన్ఎం, మహిళా పోలీస్ అలాగే విలేజ్ వాలంటీర్స్ వీరు కలిసి ఒక గ్రూప్ లాగా వెళ్ళి అక్కడ ఉన్న లైక్ మైండెడ్ పీపుల్ను కూడా కలుపుకుని వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఈ కార్డులో ఉన్న ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆరోగ్యశ్రీ వలన ఎలా సర్వీసెస్ తీసుకోవాలనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మేజర్ కార్యక్రమం పెట్టడం జరుగుతోంది సార్. అలాగే ప్రతి వారం కూడా ఒక 4 సెక్రటేరియట్ సంబంధించి ప్రతి మండలంలో కూడా కార్డ్స్ ప్రింట్ చేసి అక్కడ చేరవేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. ఇదంతా కూడా జనవరి 15 వరకు కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, మనం వాళ్ళకి చేరవేయడం, జనవరి ఎండింగ్ లోపు ఇవన్నీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాము మనం ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేశాం సార్. దాన్ని మనం కంటిన్యూ చేయడానికి జనవరి 1 నుంచి ప్రతి 6 నెలలకి ప్రతి గ్రామానికి ప్రతి అర్బన్ వార్డులో కూడా ఒక స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్, స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాల మీద ముఖ్యమంత్రి గారు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అలాగే ప్రజాప్రతినిధులు డిస్ట్రిక్ట్లో ఉన్న లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, పంచాయతీరాజ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ కన్సర్న్డ్ అధికారులందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు సార్. అలాగే గ్రామ స్థాయి నుంచి గ్రామంలో ప్రతి విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ సంబంధించిన స్టాఫ్, అక్కడ వాలంటీర్సు, హెల్త్ స్టాఫ్, అంగన్వాడీ వర్కర్సు, మిగతా ప్రజలు కూడా ప్రజాప్రతినిధులు అక్కడ ప్రజలు కూడా ఇన్వైట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ ప్రాపర్గా టీవీ అది పెట్టి మనం లైవ్ స్ట్రీమింగ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది సార్. అలాగే అన్ని వైద్య సదుపాయాలకు సంబంధించిన సూపరింటెండెంట్స్ అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఎండిఓ ఆఫీస్లో కానీ, ఆర్డిఓ ఆఫీస్లో కానీ నియరెస్ట్ ప్లేస్లో ఏపీ స్వాన్ నెట్వర్క్లో అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు సార్. సో ఈ సందర్భంగా మినిస్టర్ గారు So I request Honorable Health Minister to say few words about the program. అందరికీ నమస్కారం. ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతో
మన రాష్ట్రంలోని అందరికీ అత్యున్నత స్థాయి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలనే ఒక తలంపుతో మరి నిరంతరం కూడా వినూత్న సంస్కరణలతో మరి వినూత్న మార్పులతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరో 2 రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క జన్మదినం జరుపుకోబోతున్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు 2 రోజుల్లో పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. మరి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఏటా ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల వరకు కూడా మరి ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతూ అడుగులు వేస్తూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ కూడా మిగిలిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేనటువంటి సాహసోపేత నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకొని మరి ఆనాడు వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ అనే పథకానికి ప్రాణం పోస్తే మరి నేడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారును దీన్ని మరింతగా కూడా విస్తరించి మరి 1059 ఉన్నటువంటి ప్రొసీజర్లని 3257 ప్రొసీజర్లకు పెంచి మరి ఉన్నటువంటి 748 ఎంపానల్డ్ హాస్పిటల్స్ని ఈరోజు 2300కు పైగా ఎంపానల్డ్ హాస్పిటల్స్ని పెంచి మరి ఈరోజు 17,000 కోట్లు నాడు నేడు కింద ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి మెడికల్ కాలేజెస్ వరకు కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా మరి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మరి జగనన్న ప్రభుత్వం 53,000కు పైగా కూడా వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ చేసినటువంటి ఘనత, అటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ ఉంది. ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనం కడుతున్నాము. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా ఉంది. ప్రతి గుమ్మానికి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉంది. రాష్ట్రంలోని కొంతమందికి ఇవేవి కనిపించవు. మరి అలా కనిపించని వారికి కూడా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక గొప్ప కమిట్మెంట్తో మన ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ మరి ఒక గొప్ప యజ్ఞాన్ని మరి ఈరోజు తలపెడతా ఉన్నారు. దీనికి మనవంతుగా మనం అందరం కూడా కష్టపడి క్షేత్రస్థాయిలో ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ని చక్కగా నెరవేరుద్దామని తెలియజేసుకుంటూ ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము ఒక చక్కటి రిజల్ట్స్ని ఈడ్ చేసి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలందరి ఆరోగ్య రక్షగా ఎలా నిలబడింది, ఏ విధంగా ప్రజలు కొనియాడుతున్నారో మనమంతా కూడా చూసాము. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోయేటువంటి మన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2 కూడా జనవరి న్యూ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. దాన్ని కూడా మనమందరం కూడా కలిసికట్టుగా మీ అందరి సహాయ సహకారాలతో ప్రజలందరికీ కూడా పూర్తిగా చక్కగా అందుబాటులోకి తీసుకువచ్చి దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసేందుకు మనమందరం కూడా పూనుకుందామని తెలియజేసుకుంటూ చివరిగా మనము గొప్ప వైద్యులు వైద్యంలో మిరాకిల్స్ చేస్తారని మనం వింటూ ఉంటాము. మరి గొప్ప నాయకులు చేయలేనటువంటివి ఈరోజు మన జగనన్న వైద్య ఆరోగ్య రంగంలో మిరాకిల్స్ చేస్తూ వైద్య ఆరోగ్య రంగానికి కావాల్సినటువంటి సపోర్ట్నిచ్చి మరి ఎంతగానో దీనికి ప్రాణం పోస్తూ అడుగులు ముందుకు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పాలన రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, ఆరోగ్యశ్రీ కార్యక్రమం మీద అవగాహన కలగజేయడానికి తమరి ఆదేశాల ప్రకారం మనం ఒక బ్రోచర్ తయారు చేయడం జరిగింది సార్. ఈ బ్రోచర్ ప్రతి గ్రామానికి కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. సిహెచ్ఓ, ఏఎన్ఎం అలాగే మిగతా స్టాఫ్ ఇంక్లూడింగ్ మహిళా పోలీస్ కూడా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్యక్రమం మీద అవగాహన కలగచేస్తూ కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ అవగాహన మనం ఈ బ్రోచరే కాకోకుండా ఒక వీడియో రూపంలో కూడా, ఆడియో విజువల్ రూపంలో కూడా సంక్షిప్తంగా చేయడం జరిగింది సార్. సుమారు 6 నిమిషాల విడితో మనం తయారు చేశాము. సో ఇది కూడా మన టీమ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వీడియో కూడా చూపిస్తే గనక కొంతమంది చదువుకోవడం లేకపోతే కనుక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా అనేది కొంత డౌట్ ఉంటుంది. కాబట్టి వీడియో చూస్తే గనక పూర్తి స్థాయిలో అవగాహన కలిగి చేసేటట్టు వీడియో మనం చేయడం జరిగింది సార్. సో ఈ వీడియో ఒకసారి తమరికి
ప్రజెంట్ చేయటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ఓకే సార్. ఒకసారి జస్ట్ మీ సజెషన్స్ ఏమన్నా ఇస్తారు? అవేర్నెస్ది ఎలా చేశాము జస్ట్ ఒకసారి మీ సజెషన్స్ ఏమన్నా ఇస్తారు? తమరి ఇష్టం. ఓకే సార్. సో ఈ సందర్భంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మెగా ఆరోగ్యశ్రీ అవేర్నెస్ డ్రైవ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూ కార్డ్స్ జగనన్న ఆరోగ్య సురక్షకి మనం ఏదైతే ప్లానింగ్ చేస్తున్నామో దీని మీద సందేశం ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము, ఆ సచివాలయం పరిధిలో ఉన్న విలేజ్ క్లినిక్సు, అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్సు, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే, దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌటును కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తాపత్రయంతో అడుగులు పడ్డాయి. బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు 40,000 రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అంటే 5 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల అక్షరాల 1,48,00,000 కుటుంబాలు
అంటే దాని అర్థం 4,25,00,000 మంది జనాభా. వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టాం. మనం అధికారంలోకి రాకమునుపు కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది. అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 1000 రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ కనిపిస్తూ చూపిస్తూ ఈ ప్రొసీజర్స్ను ఈరోజు పెంచుకుంటూ 1059 ప్రొసీజర్లు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే 2,300కు తీసుకొని పోయాం. దాని తర్వాత ఈరోజు 3,257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తూ ఉన్నాం. అధికారంలోకి మనం రాకమునుపు 1059 ప్రొసీజర్లకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు 3,257 ప్రొసీజర్లకు ఈ ఉచిత చికిత్సలను పెంచడం జరిగింది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు కేవలం 748 హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు 2,513 హాస్పిటళ్లకు ఈరోజు విస్తరించడం జరిగింది.